నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కేఏ పౌల్ గారు జనసేన పార్టీని బీజేపీలో కలిపేస్తాడు పవన్ కళ్యాణ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సార్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేఏ పాల్ మాటలకి ఒక క్రెడిబిలిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజం కావచ్చు, కానీ ఎందుకో ఈ లాస్ట్ ది క్రెడిబిలిటీ మాట కొంచెం ఆ చపలత్వంగా మాట్లాడడం వల్ల మనం సీరియస్గా తీసుకోలేము. అది నిజం కావచ్చు, ఇప్పుడు నిజంగా స్థూలంగా ఆలోచిస్తే అది నిజమే. ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్నటువంటి దండ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. జనసేన అంటే జనసేన నాయకుడిని ప్రేమించింది ఎవరయ్యా అంటే మోదీ. అమిత్ షా ఏమో కానీ మోదీ మాత్రం పవన్ కళ్యాణ్ని విపరీతంగా ప్రేమిస్తాడు. పవన్ కళ్యాణ్ని ఎలా ప్రేమిస్తాడు అంటే దూసుకుపోయే మనస్తత్వం గల యువకుడు. తర్వాత ఏమో జనాల్ని బాగా మొబిలైజ్ చేయగలడు. జనసేన పవన్ కళ్యాణ్ని అంటే చిన్నతనంలో మోదీని చూసుకుంటున్నాడు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, చిన్నప్పుడు ఎలాగ ఉపన్యాసాలు ఇచ్చేవాడు, చిన్నప్పుడు ఆయన ఉపన్యాసాలు ఇస్తుంటే ఎంత చైతన్యంగా ప్రజలందరూ ఫీల్ అయ్యేవారు. అందువల్ల తనని పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నాడు కనుక ప్రేమ అభిమానం అంతా ఉంటుంది. ఇప్పుడు ఆయనకు కూడా ఒక పెద్దల తాలూకు సపోర్ట్ ఉండాలి కదా. అలాగని చంద్రబాబు నాయుడు తాలూకు సపోర్ట్ అంటే ఆయన నమ్మలేడు. ఇప్పుడు అంటే మోదీ నమ్మడు, పవన్ కళ్యాణ్ నమ్మడు, ఎవరు చిరంజీవి నమ్మడు, ఎవరు నమ్మరు. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు బతుకుతుంది వాళ్ళ కొడుకు కోసం బతుకుతాడు. లేకపోతే ఆయనకి ఈ వయసులో రాజకీయాలు అవసరం ఏముంటుంది? ఆయన ఏదో కొడుకుని ఒక సీఎంగా చేసేస్తే ఆయన తాలూ బాధ్యత తీరిపోతుందన్న ఆలోచనతో ఆయన ఉంటాడని అందరికీ తెలుసు. కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అంటీ అంటున్నట్టు ఉంటాడు, కానీ ఆయన నమ్మడం మాత్రం జరగదన్నమాట. అందువలన బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారండి. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కాకపోయినా అంటే తర్వాత అయినా సరే సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ ఆక్రమించుకోవాలంటే ఆ బీజేపీ పార్టీ తరఫున ఒక గట్టి నాయకుడు కావాలి. ఆ నాయకత్వ లక్షణాలు పవన్కు ఉన్నాయి. కనుక ఈ పవన్ కానీ ఒకవేళ ఆంధ్రదేశంలో బాగా ముందుండేటైతే గెలవలసిన అవసరం కూడా లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ని బీజేపీలో మెర్జీ చేసి బీజేపీ క్యాండిడేట్గా ఆయన వాడుకుంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా బీజేపీ వస్తే 2 సీట్లు కూడా గెలవదు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలో కొన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆంధ్రదేశంలో ఎక్కడన్నా కాన్కర్ అయిపోతారు కదా. ఒకవేళ సీట్లు తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయి, బట్ నువ్వే మా ముఖ్యమంత్రి అనే పరిస్థితిలో ఆంధ్రదేశంలో ప్రజలందరూ ఉంటారు కదా. ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, రేపొద్దున జగన్ ఉన్నా సరే ఈ వ్యతిరేకత మరికొంచెం పెరుగుద్ది మాట. అప్పుడు బీజేపీ క్యాండిడేట్గా ఈయన ఉపయోగపడతాడు. జగన్ అరెస్ట్ చేస్తారు, బీజేపీ క్యాండిడేట్గా ఉండి అరెస్ట్ అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేశారు. వీళ్ళ చేత అవిశ్వాస తీర్మానం పెట్టిస్తారు. చాలా ప్లాన్స్లో వాళ్ళు ఉంటారండి. అంటే ఏమిటి, 4-5 సంవత్సరాల తాలూకు ప్రోగ్రెస్ అంతటిని కూడా వాళ్ళు ముందుగా మాట్లాడతారన్నమాట. అది నిజమే, కానీ మన కేఏ పాల్ చెప్తే మాత్రం మనం నమ్మలేము. ఎందుకంటే ఆయన అంతసేపు ఇంకా ప్రజాశాంతి పార్టీ ఏంటండి, ఆయన ఎవరు నమ్ముతాడండి? చేతిలో రూపాయి లేదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఏమనంటే ఆయన 1000 కోట్లు, ఈయనకో 1000 కోట్లు, చంద్రబాబు నాయుడు నా దగ్గర నిలబడ్డాడు, కేసీఆర్ అది నిన్న. ఈరోజు ఏమిటి నువ్వు నిలబడుతున్నావు? ఒక కానిస్టేబుల్ కొట్టిస్తాను నేను మొన్న. నన్ను కొట్టిస్తారంటే కొడతారు. మాట చెప్తే ఆ మాట విన్నాడు, మాట వినిపిస్తే డామ్మని కొడతారు. అది మనం ఏం చేస్తాం? అది నీకు ఉన్నప్పుడు ఇచ్చే. నువ్వు హెలికాప్టర్లో వచ్చిన రోజులున్నాయి, నీకోసం సీఎంలు కూడా బారులు తీరి ఉన్నారు. ఎందుకు బారులు తీరి ఉన్నారు? నువ్వేదో అక్కడ మెదకులో ఒక అనాథ శరణాలయంలో కొంత అమౌంట్ ఇస్తామని చెప్పావు. ఆ అమౌంట్ ఒక 55 కోట్లు, 100 కోట్లు, 100 కోట్ల కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఊరికే నువ్వు వచ్చే దండకు కదా, టైం దండకు కదా. నువ్వేదో పిచ్చి మాట అంటే వింటే అంటుంటే ఆయన వింటూ కూర్చోరు కదా. మొన్న ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో ముఖాముఖి మాట్లాడుతుండగా గసిరిస్తారన్నమాట, పిచ్చి మూలకు
చెప్తే వినకట్ట. అంటే ఎందుకు అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నారు? అరే ఆయన తెలీదు చెప్తే వినడు. ఎంతసేపు అప్పుడు ఇన్ని లక్షల మంది నా మీటింగ్కి వచ్చారు, ఇన్ని కోట్లు ఇచ్చాను, ఇన్ని వేల కోట్లు ఇచ్చాను అంటే మనకి చేయగా అనిపిస్తుంది కదా. ఇప్పుడేమిటి ₹1,00,00,000 చూపించు. అందువల్ల మాటలు ఎవరు నమ్మరు గనక అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన క్యాలిక్యులేషన్ మాత్రం కరెక్ట్. ఇప్పుడు పొలిటికల్ కమెడియన్ లాగా అయిపోయారు సార్. బఫూన్ అయిపోయాడండి. అంటే ఆయన మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే ప్లానింగ్ కరెక్ట్. ఓకే. ఇప్పుడు మీకు ఒకసారి బాగా ఆలోచించండి. ఆయన ఎవరిని గురించి మాట్లాడినా సరే కరెక్ట్గా మాట్లాడతాడు. కానీ బఫూను కలర్ వచ్చేసింది. ఒకళ్ళ గురించి మాట్లాడితే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాడు. కానీ తన గురించి ఎక్కువగా ఊహించుకుంటాడు. తనకి దాన్ని ఏమంటారు, ఆ ఫారం బీఫామ్ అది నింపడం తెలిసింది కాదు. భీమవరంలో బీఫారం ఇచ్చాడు, తప్పు నింపేశాడనమాట, డిస్క్వాలిఫై అయ్యాడు. అంటే అంత బఫూనరీగా ఉంటాడనమాట. ఎవరైనా బీఫామ్ నింపేవాడు తప్పు నింపుతాడా? పోనీ వాడు చేత కాకపోతే ఇంకోటి మీ బోర్డు చేసి నింపేస్తాడనమాట. అంతే కదా, ఆ ఫార్ములా ప్రకారం నింపేస్తాడు, కింద సంతకం పెట్టేస్తాడు. అలా కాకండి ఈయనే నింపి బీఫారం అంతా తప్పుగా నింపి బయటకు వచ్చి అయ్యో తప్పుగా నింపేశాను అనుకున్నాడు. అందుకే నిజంగా తప్పుగా నింపాడా, ఇదో డ్రామా. బీఫారం కరెక్ట్గా నింపితే నాకు నేను అర్హున్నై ఉంటే నేను గెలిచేసేవాడిని అని చెప్పడానికి కొంత డ్రామా నాకు తెలియదు. కానీ బీఫారం మాత్రం తప్పుగా నింపాడు. అది అందువల్ల 2 చోట్ల కూడా పోటీ చేయలేదు. పోటీ చేస్తే గెలిచేసేవాడిని అంటారు. కేఏ పాల్ గారు మాటలు పక్కన పెడితే జనసేన విలీనం చేసిద్ది అనుకుంటున్నారా బీజేపీలో? అవుతుందండి. అంటారా? అంటే బీజేపీ మాత్రం పవర్లో ఉంటే ఓకే, బీజేపీ కూడా పవర్లో ఉంటుంది. నా అంతనాకి ఇప్పుడు లీడింగ్లో ఉన్నవి అన్నీ కూడా పవర్లో ఉంటాయండి. కష్టం అనుకుంటాం కానండి, కష్టం. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ట్రగ్ ఇస్తుంది. మరి బీఆర్ఎస్ గెలవదంటారా? డెఫినెట్గా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ప్రోగ్రెస్ అంత ప్రోగ్రెస్ ఎవరికీ లేదు. బోల్డ్ ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి. మా పొద్దు అన్నమాట, ఎన్ని వచ్చేస్తున్నాయి పరిశ్రమలు, మైగ్రేషను. వచ్చే సంవత్సరం మాత్రం అటు బెంగళూరు నుంచి వస్తారు, బొంబే నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి వస్తారు, 3 రాష్ట్రాల నుంచి వస్తారు. ఒకవేళ జనసేన గెలిస్తే బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఛాన్స్ ఉందంటారా సార్? జనసేన గెలిస్తే బీజేపీ ప్రోగలాడద్దండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాదు. జనసేన గెలిచింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఆంధ్రాకి ఒక మంచి పవర్ఫుల్ లీడర్గా మా బీజేపీ తాలూకు క్యాండిడేట్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడే నాయకుడు ఇంకోడు లేడు. రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్, మన ఎవరు చంద్రబాబు నాయుడు ఉండు, జగన్మోహన్ రెడ్డి ఉండండి, ఒక పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే అన్ని విధాలు తెగించిన మనిషి. ఎవడైతే మార్కెట్లోకి వెళ్ళిపోయి నేను చంపడానికైనా తేవడానికైనా సిద్ధం అన్నాడో వాడు నాయకుడిగా ఉంటాడండి. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయినట్టు బీజేపీ చేతిలో కూడా మోసపోతారేమో పవన్ కళ్యాణ్ గారు? లేదండి, అలా కాదండి. చంద్రబాబు నాయుడు దగ్గర మోసపోయారు కదా, అలాగే బీజేపీ వాళ్ళు కూడా మోసం. చంద్రబాబు నాయుడు మోసపోలేదే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర మోసపోయారు కదా. అవును, అలాగే బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తారా గెలిచిన తర్వాత? లేదు. అంటే పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా ఎవరిని నమ్మడండి. రాజకీయం బాగా వంట పట్టించుకున్నాడు. ఇండివిజువల్ తలో బలంతోనే ఉంటాడు, కానీ ఎవరిని నమ్మినట్టు కనిపిస్తారు వీళ్ళు. ఎందుకంటే మొదటిసారిగా దెబ్బతిన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అలా కాదు, రాజకీయంలో రాడు తీరారన్నమాట. ఏం చేస్తారంటే మామూలుగాను ఇక్కడ మా చంద్రబాబు నాయుడు ఇస్తాడండి, అమౌంట్ ఇస్తాడండి. లాస్ట్ టైము 1,500 కోట్లు ఇచ్చాడు బీజేపీ వాడు. ఈసారి ఎంతో 3,000 కోట్లు ఎంతో అనుకుంటున్నారు. ఆ ప్యాకేజ్ ఇచ్చేస్తారండి. అయితే పవన్ కళ్యాణ్లో గొప్పతనం ఏంటంటే 3,000 కోట్లు ఇచ్చి మరుసటి రోజే సిబిఐని పంపించిన, ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ టీంని పంపించిన ₹1 దొరకదు. మరి ఎక్కడ చేస్తాడో, ఎలా మేనేజ్ చేస్తాడో తెలియదు. వీళ్ళు చాలాసార్లు పంపించారన్నమాట. అది మాత్రం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. లేకపోతే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చేస్తాను, కోట్లు. అది. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.